ఇంకోటమ్మ అమావాస్య అని అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాంటిది అలాంటి అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అరిష్టం అని కూడా కొందరు అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చమ్మా? అమావాస్య అంటే కాళీ స్వరూపం అమ్మ. పౌర్ణమి అంటే లలితా స్వరూపం. ఇప్పుడు కాళీ అంటే ఏమిటి? ఎంప్టీనెస్. అంటే అక్కడ ఏం లేదు, శూన్యం. ఆ శూన్యం అంటే అర్థం ఏమిటి అంటే అందులో బోల్డని రాసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, తెల్ల పేపర్ మన దగ్గర ఉంది. ఆ తెల్ల పేపర్ మీద మనకి ఏం కావాలంటే అది రాసుకునే స్థితి. పైగా అమావాస్య పౌర్ణమి చాలా గొప్పవి. అంటే ఇక్కడ మన దగ్గర అమావాస్యని అలా మాట్లాడడం మీరు వింటారు. మళ్ళీ తమిళనాడుకి వెళ్ళేసరికి అమావాస్యని చాలా గొప్పగా పూజ చేస్తారు. అంటే ఈ అమావాస్య చెడ్డది కాదు. ఎందుకు కాదు అంటే చంద్రుడు 16 కళలతో ఉన్న, ఎందుకంటే అమావాస్య పౌర్ణమి ఎలా వచ్చాయి? చంద్ర కళలతో పాటే కదా మనం చూస్తున్నాం చంద్రమానం ప్రకారం. ఆ చంద్రమానం ప్రకారం చూసినప్పుడు పౌర్ణమి రోజు ఏంటి అంటే 16 కళలు మనకు కనిపిస్తున్నాయి. అమావాస్య రోజు ఏమవుతుంది అంటే 16 కళలు మనకు కనిపించవు, కానీ ఈ 2 రోజులే 16 కళ్ళు ఉంటాయి. మీరు చూస్తే మీకు రెయిన్బో కలర్స్ అని అంటారు. ఆ రెయిన్బో కలర్స్లో వైట్కి మళ్ళీ బ్లాక్కి రెండిటికి చాలా 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 అవినాభావ సంబంధం ఉన్నది. మీరు చూస్తే వైట్లో 7 కలర్స్ ఉంటాయి, బ్లాక్లో కూడా 7 కలర్స్ ఉంటాయి. కానీ వైట్కి ఉన్న లక్షణం ఏమిటి అంటే కనిపిస్తుంది 7 కలర్స్ని. కనిపిస్తున్నా సరే మీరు తెల్ల కలర్ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళారు ఎండగా ఉన్నప్పుడు, మీకు ఎండ అసలు లోపలికి తగలదు, అంటే శరీరాన్ని తాకదు. ఎందువల్ల అంటే వైట్కు ఉన్న లక్షణం ఏమిటి అంటే దాన్ని రిజెక్ట్ చేసే లక్షణం ఉంది. అంటే ఆ సూర్యరశ్మిని రిజెక్ట్ చేస్తుంది. అదే బ్లాక్ కలర్ వేసుకున్నారనుకోండి మీకు వెంటనే శరీరానికి తాకుతుంది. ఎందుకంటే అది అబ్జార్బర్, అంటే ప్రతి దాన్ని దానిలో కలుపుకునే శక్తి. బ్లాక్ ఏంటి అంటే మనకు అవసరం లేనప్పుడు, వైట్ ఏంటంటే చూడండి మనకు అక్కర్లేని విషయాల్ని రిజెక్ట్ చేయడానికి వైట్. కానీ బ్లాక్ ఏమిటి అని అంటే ప్రతి దాన్ని తనలో అబ్జార్బ్ చేసేసుకోగలదు. అంటే ప్రకృతి శక్తి మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకోవాలంటే అమావాస్యే. అమావాస్య రోజు సాధనకి చాలా మంచిది. అది కాళీ స్వరూపము. మనలో ఏవైతే అక్కర్లేని వ్యాపారాలు ఉన్నాయి చూడండి, మనం ఏమిటి అంటే అవునా కాదా, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు లోపల బోల్డన్ని ఆలోచనలు ఉన్నాయి కదా, ఈ ఆలోచనలన్నీ స్టాప్ అయిపోయి నిశ్శబ్దంగా మారాలి అంటే అమావాస్య బెస్ట్ సాధన దినం. నిజం చెప్తే అన్ని రోజులు సాధన చేస్తే చాలా మంచిది, కానీ అమావాస్య సాధన చాలా గొప్పది. అమావాస్య అసలు చెడ్డది కాదు. అమావాస్య రోజు ఆడపిల్లకి పుట్టింది అంటే కాళీ ఆ ఇంట్లో అందరికీ ఏం నేర్పిస్తుంది అంటే టైంని ఎంత బాగా వాడుకోవచ్చో నేర్పిస్తుంది. కాబట్టి అమ్మాయి పుడితే అరిష్టం కాదు అసలు. ఆ రోజు కాళీయే మన ఇంటికి వచ్చినట్టు, అంటే కాలాన్ని మనం ఎంత బాగా వాడుకోవచ్చు అన్నది నేర్పిస్తుంది. ఇలాంటి సెంటిమెంట్స్ ఏం చేస్తాయి అంటే, నిజం చెప్తే అమ్మ పాజిటివ్ నెగిటివ్ అన్నది అసలు ఈ భూమి మీద కాదు, ఈ వరల్డ్లో కాదు, ఈ యూనివర్స్లో ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇదంతా ఎవరి సృష్టి? దేవత యొక్క సృష్టి. ఆ దేవత సృష్టిలో అస్సలు లోపం లేదమ్మా. ఉన్న లోపం కాస్త ఎక్కడైనా ఉందంటే నా బుద్ధిలోనే ఉంది. కాబట్టి ఆ బుద్ధిని మార్చుకున్నామంటే సరిపోతుంది తప్ప సృష్టిని మనం ఏమీ అనడానికి లేదు. అసలు అరిష్టము అన్న దానికి అర్థం లేదు. ఎందుకు అనంటే అసలు ఆ అమ్మాయి అమావాస్య రోజు పుట్టిందంటే చక్కగా కాళీలా ఆహ్వానించండి, పౌర్ణమి రోజు పుట్టిందంటే లలితలా ఆహ్వానించండి. ఏదైనా అమ్మవారే. ఆ అమ్మవారిని చక్కగా ఆహ్వానిస్తే ఆ అమ్మ మన ఎక్కడికి తీసుకెళ్తుంది? ముందుకి నడిపిస్తుంది. పైగా ఒక అమ్మాయి అంటే అబ్బాయిల్ని నేను తక్కువ మాట్లాడట్లేదు. మనకేం చెప్తారంటే ఇద్దరు కావాలి అంటే ప్రకృతికి ఎప్పుడు స్త్రీ పురుషులు సమానమే. పౌర్ణమి అమావాస్య 2 ఉండాలి. ఎట్ ది సేమ్ టైం అమ్మాయి కనుక మనకు పుట్టింది అంటే మన ఇంట్లో 7 తరాల వరకు వాళ్ళకి ఏమొస్తుంది అంటే చక్కగా మోక్షం వచ్చేస్తుందిట. వాళ్ళు ఎక్కువేవి చేయక్కర్లేదు. ఆ అమ్మాయికి అన్ని పనులు అంటే ఏంటి అంటే పుట్టినప్పటి నుంచి ఈ 16 సంస్కారాలు చేస్తాం కదా, అంటే జాతకాలు చూడడం అనుకోండి, పేరు పెట్టడం అనుకోండి, ఇవన్నీ అమ్మవారికి అమ్మకి చేసినట్టే, ఆ అమ్మవారికి చేసినట్టే అయినప్పుడు చక్కగా మనకి ఏమొస్తుంది అంటే మనకి మోక్షాన్ని ఇచ్చే తల్లి, మన కర్మల్ని తొలగించే తల్లి. కాబట్టి అమ్మాయి వచ్చింది అంటే ఆ కర్మల్ని తొలగిస్తుంది అని అర్థం చేసుకుని మనం హ్యాపీగా ఉండాలి తప్ప వాళ్ళని ఏమీ అనకూడదు. నిజం చెప్తే ఎందుకంటే స్త్రీ అన్నది శక్తి స్వరూపం కాబట్టి ఆ తల్లిని మనం బాధ పెట్టకూడదు. ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే పురుషుడు కూడా ప్రకృతి స్వరూపం కూడా, ప్రకృతితో పాటు పురుషుడు కూడా అవసరం. ఇద్దరూ సమానంగా ఉంటేనే ఎంతో అందంగా ఉంటుంది.
కాబట్టి అమ్మాయి పుడితే ఏం అరిష్టం ఉండదు, అలానే అబ్బాయి పుట్టినా కూడా ఏం కాదు. చక్కగా మంచిగా ఏదైనా కూడా మనం ఎంత బాగా స్వీకరించామన్న దాన్ని బట్టి మన ముందు పురోగతి అన్నది ఉంటుంది.